మరి పునరుద్ధానపు ఆరాధనకి చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. తన మహిమల సియోనులోని తన ప్రత్యక్షత గల వాక్కుల ద్వారా మనలను బలపరిచి ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గడిచిన వారం మనం నేర్చుకున్న సబ్జెక్ట్ ఏమిటంటే రొమ్మునకు బంగారు దట్టి. ప్రకటన గ్రంథం మరి ఎప్పటికీ ముగిస్తుందో తెలియదు. అప్పటిదాకా ప్రకటన గ్రంథాన్ని దేవుని దగ్గర అడిగి ప్రత్యక్షతను దేవుని దగ్గర పొందుకొని ఆ ప్రత్యక్షత మీకు దేవుడు అనుగ్రహిస్తున్నారు. చెప్పండి గట్టిగా ఆమేన్. ఎందుకంటే ప్రభు రాకడ దినాలలో ఉన్నాము కనుక ఆశీర్వాద ప్రసంగాలు కాదు, ప్రకటన ప్రత్యక్షతలు ప్రభు రాకడకు మనల్ని సిద్ధపరుస్తాయి. ఆశీర్వాదాలు అనేవి మన ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతల కొరకు ఎదురు చూస్తే ఆశీర్వాదాలు తప్పకుండా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. చేతులెత్తి నమ్మిన వాళ్ళు గట్టిగా అల్లి చెప్పండి. అందుకే నా నీతిని నా రాజ్యమును మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రత్యక్షతలు నీతిని వెదకడం అని నేను తప్పకుండా చెప్పగలను. నీతిని చెప్పండి. నీతిని వెదుకుటకు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తప్పకుండా మనకు దోహదపడతాయి. దేవునికి స్తోత్రం. మరి ఈ వారం ప్రాముఖ్యమైన అంశాన్ని ప్రకటన గ్రంథంలో నుంచి నేను మీ ముందు ఉంచాలని పరిశుద్ధాత్మ సహాయం చేత ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఎవరైనా బిగ్గరగా. ఆయన తల వెంట్రుకను తెల్లని ఉన్నిని పోలినవై అంతా చాలు. నేను మరొకసారి చదువుతాను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఈ వాక్య ప్రత్యక్షత దేవుని సన్నిధిలో నేను అడిగాను, ప్రభువా దీని ద్వారా మాకు ఆత్మీయ పాఠమును నేర్పించండి. భౌతికంగా అక్కడ చూస్తే అర్థమేమియూ కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని అక్షరానుసారంగా చదివితే అర్థం కాదు. అక్షరము వెనుక ఆత్మీయ మర్మము దాగి ఉందనే సంగతి మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. పోయిన వారం బంగారు దట్టి అనగా భరించుట అని నేర్చుకున్నాం. ఇజ్రాయిలుల 12 గోత్రములను అహరోను ఏ విధంగా భరిస్తున్నాడో మన ప్రధాన యాజకుడైన యేసయ్య సర్వలోక పాప భారాన్ని ఆయన భరించాడని గడిచిన వారం మనం విని ఉన్నాం. ఈ వారం తలలో ఉన్నటువంటి వెంట్రుకలు ఎలా ఉన్నాయంట? తెల్లనివై హిమమంతా. చెప్పండి. హిమము చూసారా? మంచు హిమము ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఆయన తల వెంట్రుకలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. దీంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? అయ్యో త్వరగా నాకు వెంట్రుకలు తెల్లగా అవుతే మంచిది అని ఆలోచిస్తాం. ఈరోజు ఎవరైనా వెంట్రుకలు త్వరగా తెల్లగా కావడానికి ఇష్టపడతారా? ఒకవేళ అయినా కూడా రంగు వేయాల్సి వస్తుంది. స్తోత్రం చెప్పండి. దీన్ని శారీరకంగా మనం చదువుకుంటే అర్థము కాదు. బైబిల్ గ్రంథాన్ని శారీరకంగా చదివితే అర్థము కాదు. తల వెంట్రుకలు అనగా కోరికలను చూపిస్తుంది. వెంట్రుకలు చెప్పండి. వెంట్రుకలు అనగా కోరికలు. అందరు చెప్పండి. వెంట్రుకలు అనగా చెప్పాలి. వెంట్రుకలు దేన్ని చూపిస్తుంది? కోరికలను చూపిస్తుంది. ఈ వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే తెల్లనివై. ఎలా ఉన్నాయి? ఈ వెంట్రుకలు ఎలా ఉన్నాయి? తెల్లనివై హిమమంతా ధవలముగా ఉన్నాయి. దీనిలో ఉన్న ఆత్మీయ పాఠం ఏంటంటే మన కోరికలు
పరిశుద్ధముగా ఉండాలి. తల అంటే తలంపు, తలలో ఉండి తలంపులు వస్తాయి, తలలో నుండి కోరికలు వస్తాయి. అవునా? ఎక్కడి నుంచి మన కోరికలు పుడతాయి? తలలో నుండి కోరికలు పుడతాయి. మన కోరికలు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే అంతా ధవలముగా తెల్లనివై ఉండాలి. అది దైవ చిత్తానుసారమైనటువంటి పరిశుద్ధమైనటువంటి తలంపులతో కలిగి దేవుని సన్నిధి ప్రయాణము చేయాలి. స్తోత్రం చెప్పండి. మరి మన దేవుని తలంపులు ఎలాంటివో తెలుసా? మన తలంపుల వంటివి కావు. చూడండి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వాక్యం. నా తలంపులు, చూడండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. చాలు. మీ తలంపులు నా తలంపుల వంటివి. మరి ఆయన తలంపులు ఎలాంటివి అంటే హిమమంతా ధవలముగా పరిశుద్ధముగా ఆయన తలంపులు కానీ ఆయన ఆలోచనలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ఇలా ఆలోచించండి. ఈ ప్రత్యక్షతను పద్మాసు దీపమున పరవాసుడై చూస్తున్న ప్రత్యక్షత, ఆయన ఏమై ఉన్నాడో ఆ ప్రత్యక్షతను కనులారా చూస్తున్నాడు. ఈ ప్రత్యక్షతను దేవుడికి బయలుపరుస్తున్నాడు. ఈ ప్రత్యక్షత ప్రభు రాకడకు మనమందరము సిద్ధపడడానికి ఆ ప్రత్యక్షతను యోహానుకు దేవుడు బయలుపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఈ ప్రకటన గ్రంథములో ఉన్న రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత మనలందరినీ ప్రభు రాకడ ఎదుట నిలబెట్టుట కొరకే పరిశుద్ధాత్ముడు యోహానుకు దేవుడు ప్రత్యక్షంగా చూపించి వ్రాయించాడు. ఆమేన్. ఇందులో ఉన్న ఈ ప్రత్యక్షత ప్రభు రాకడకు మనలను సిద్ధపరచాలి. ఈరోజు మన తలంపులు ఎలా ఉన్నాయి? మనకు ఎలాంటి కోరికలు కలుగుతున్నాయి? నేనంటాను, యేసుక్రీస్తు ఈ భూమి మీద సేవ చేసేటప్పుడు ఆయన ఏ తలంపులతో ఏ కోరికలతో ఆయన సేవ చేశాడో తెలుసా? సర్వలోకాన్ని సంపాదించాలి అనే కోరికతో తలంపులతో ఆయన సేవ ఆరంభించి ముగించాడు. చేతులెత్తి గట్టిగా హల్లు చెప్పండి. ఆయన ముగింపు కూడా దాహం. ఏమని ముగించాడు? దాహముతో ఆరంభించాడు. దాహముతో తన ప్రసంగాన్ని ఆరంభించాడు. దప్పిక గలవారలారా నీళ్ళ యొద్దకు రండి, మీ దప్పిక తీర్చుకోండి అని దప్పికతో దాహముతో ఆరంభించిన పరిచర్య ఆయన ముగించేటప్పుడు సిలువలో కూడా దాహం అని ముగించాడు. ప్రియమైన సహోదరులారా, ఆయన కోరికలు, ఆయన తలంపులు ఏమిటంటే పరిశుద్ధమైన తలంపులు. ఆమేన్. చెప్పాలి గట్టిగా స్తోత్రం చెప్పండి సంతోషంగా. మరి మన తలంపులు ఎలాంటి తలంపులు పుడుతున్నాయి? అసలు ఎలాంటి తలంపులు కోరికలు కలిగి మనం ప్రయాణం చేస్తున్నాం? దావీదుతో అంటాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను. మరి తన కోరికను ఎందుకు దేవుడు నెరవేరుస్తానంటున్నాడు అంటే దావీదు కోరిక హిమమంత ధవలముగా ఉన్నట్లయితేనే దావీదు యొక్క కోరికను నెరవేరుస్తానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మన కోరికలు, ఎలాంటి కోరికలు ఇక్కడి నుంచి వస్తున్నాయి? తెల్లనివై ఉన్నాయా కోరికలు? అవి పరిశుద్ధమైన కోరికలేనా? ప్రార్థిస్తున్నా, నిద్రిస్తున్నా, ప్రయాణం చేస్తున్నా మన కోరికలు ఏమై ఉన్నాయి? మన కోరికలు ఏమై ఉన్నాయి?
కొందరు టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు రకరకాల కోరికలు పుట్టుకొస్తూ ఉంటాయి. ఏదో ఒక సినిమా వాల్ పోస్టర్ చూస్తున్నప్పుడు, ఓ చిన్న క్లిప్పింగ్ వీడియో చూస్తున్నప్పుడు ఇదంతా చూస్తే బాగుండు అనే కోరిక పుడుతుంది. ఈ చిన్న పుట్టి ఆ కోరికను నెరవేర్చుకుంటాం. అవునా కాదా? చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి సంతోషంగా గట్టిగా హల్లెలూయా. ఇది ప్రత్యక్షత, దేవుడిచ్చిన ప్రత్యక్షత. ఇది మామూలుగా చదువుకుంటే ఎవరికి అర్థం? యేసు ప్రభు ఎంటికలు తెల్లగా ఉన్నాయి, అంతవరకే మనకు అర్థమవుతుంది. దానిలో ఉన్న మర్మం ఏమిటి అంటే ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు అన్నీ కూడా పరిశుద్ధముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే హిమమంత ధవలముగా ఉన్నాయంట. ఆయన కోరికలలో స్వచ్ఛత ఉంది, ఆయన కోరికలలో లోపము లేదు, ఆయన కోరికలలో ముడత లేదు, ఆయన కోరికలలో కలంకము, ముడత, డాగు, కలంకము లేనటువంటి మన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయన తలంపులు, అందుకే అంటాడు మీ తలంపుల వంటివి నా తలంపులు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి వారు నీతిమంతులుగా జీవిస్తే ఆ నీతిమంతుల యొక్క తలు అవి పరిశుద్ధముగాను న్యాయయుక్తముగాను ఉంటాయి. సామెతలు 12:5 ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనుల ఆలోచనలు చాలు. నీతిమంతుల తలంపులు ఎలా ఉంటాయంట చెప్పాలి అంటే, నీతిమంతులు ఆలోచించే తలంపులు కానీ కోరికలు కానీ ఎలా ఉంటాయంటే అవి న్యాయయుక్తముగా పరిశుద్ధంగా ఉంటాయి. రైచెస్, న్యాయం అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది రైట్. నీతి అనే చోట కూడా బైబిల్ ఏముంటుందంటే రైచెస్. ఒకే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళొకసారి ఆలోచించండి. ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తున్నాం కదా, మన తలంపులు ఎలా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనకు కోరికలు ఎలా ఉన్నాయి. మన కోరిక, మన ప్రణాళిక సీయోనులో చేరాలి. నీ కోరిక ఆయన కోరిక అయినా ప్రణాళిక అయినా పరిమళించాలి. స్తోత్రం చెప్పండి. హుషారుగా సంతోషంగా గట్టిగాలో చెప్పండి. మన ప్రయాణం అణువున మన ప్రయాణం ఈ కోరికలు, ఈ తలంపుల్లో ఇహలోక సంబంధమైనవి, ఇహలోక ఆలోచనతో కూడినటువంటి కోరికలు మనలో నుంచి రాకూడదు. ఎప్పుడు కూడా నీ ఆలోచనలు కానీ నీ కోరికలు కానీ పరిశుద్ధ గ్రంథానికి అనుకూలంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. చాలామంది వాక్యానికి వ్యతిరేకమైన కోరికలు వాక్య సంబంధమైన కోరికలు కోరగలరు. వాక్యం తెలియకపోతే మన కోరుకున్న కోరికలు మనకు ఎలాంటివో మనకు కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో నేను ఆలోచించింది ఏమిటంటే, ఎప్పటి నుంచో కోరిక కలిగింది ఒక ఆమెకి. ఎవరితో యేసేపు మీద ఎప్పటి నుంచో కోరిక ఉందంట. ఆయన మీద కన్నేసిందంట. ఆ ఇంట్లో యేసేపు అడుగు పెట్టాడు. ఎప్పటి నుంచో ఆయన మీద కోరిక. ఆమె కోరిక పరిశుద్ధమైనదా చెప్పాలి. ఆమె కోరికలు పరిశుద్ధమైనవి కావు. స్తోత్రం చెప్పండి. మనం ఒక ఉద్యోగం చేస్తున్న చోట కూడా మన కోరికలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ వ్యాపారం చేస్తున్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా మన కోరికలు ఎప్పుడు న్యాయయుక్తముగా పరిశుద్ధముగా తెల్లనివై హిమమంత ధవలముగా ఉండాలి ఈ వెంట్రుకలు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుంది కదా వాక్యం?
మనం ఏ చోట ఉన్నా మన తలంపులు మారకూడదు. మన తలంపులు మారకూడదు. 10 మందితో మనం మాట్లాడుతున్నా, సంభాషిస్తున్నా, ఏ వ్యక్తితో ఏ స్త్రీతో మాట్లాడుతున్నా మన తలంపులు, కోరికలు, మన కోరికలు న్యాయయుక్తముగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఒక సిస్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఆ సిస్టర్ నీకు ఒక చెల్లిలాగానో, ఒక అక్కలాగానో, ఒక తల్లిలాగానో నీ తలంపు పుట్టాలి. స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అలా పుట్టకపోతే నీవు హిమమంతా ఇంకా ధవలముగా నీ తలంపులు మారలేదు. నీ తలంపులు మారలేదు. కొందరు ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిల్ని లైన్లో పెడుతుంటారు. అంటే వీళ్ళ తలంపులు, ఏ చోటికి పోయినా ఒక అమ్మాయిని ఏదో ఒక విధంగా ఒక అమ్మాయిని లైన్లో పెట్టి ఆ అమ్మాయిని వలలేసి, అంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిన తన కోరికలను, ఏ కోరికలు అంటే పరిశుద్ధమైన కోరికలు కాదు. నేనంటాను తుచ్చమైన కోరికలు. ఏ కోరికలు? తుచ్చమైన కోరికలు. అలాంటి వారిని ఇంత దేవుడు భ్రష్టత్వానికి అప్పగిస్తాడంట. బైబిల్లో ఉందండి, రోమపత్రికలో. వాళ్ళని దేవుడంట చూసి 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 భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. ఇప్పటికైనా మారండి. ఇప్పటికైనా ప్రభు కొరకు మన కోరికలను పరిశుద్ధముగా మార్చుకుందాం. చేతులెత్తి రోషంగా గట్టిగా అల్లు చెప్పండి. ప్రభు కొరకు నీవు రోషంగా బ్రతకాలి. ప్రభు కొరకు ఒక వైరాగ్యము కలిగిన ఆత్మీయ జీవితం ప్రభు కొరకు నీవు చేయాలి. యేసేపు తలంపు మారలేదే, ఒంటరిగా ఉన్నాడే. యేసేపు తలంపు మారిందా? ఆమె చాలా అందము గలది. యేసేపు కూడా సుందరుడే. స్తోత్రం చెప్పండి. యేసేపు తలంపులు ఏమైనా ఆ ఇంటిలో మార్పు చెందాయా? యేసేపు తలంపులు మారలేదు. యేసేపు తలంపులు పరిశుద్ధముగా న్యాయయుక్తముగా ఉన్నాయి కనుక యేసేపును దేవుడు ఆశీర్వదించాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మా తలంపులు న్యాయయుక్తముగా పరిశుద్ధముగా ఉంటే దేవుడు ఊహించనంత స్థితిలో ఎన్నో నీ కుటుంబాన్ని నిలబెడుతున్నాడు. హల్లెలూయా. యేసేపు యొక్క తలంపులు మారలేదు, కోరికలు తనలో పుట్టలేదు. ఆ కోరిక ఏదైనా ఉంది అంటే అదిగో అదర్శనంతో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన కోరిక ఏంటంటే నాకు దేవుడు చూపించిన విజన్ నెరవేరాలి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత నీకు కోరికగా మారాలి. దేవుడిచ్చిన కళ, విజన్, అది ఒక కళగా నీ జీవితంలో, అదొక కోరికగా నీ జీవితంలో ప్రయాణం చేయాలి. ఆ కోరిక నెరవేరాలి. ఏ కోరిక? యోబు యొక్క కోరిక కూడా ఏంటో తెలుసా? శరీరం కృషించిన, కుళ్ళిన, పాడైపోయిన ఒకరోజు సజీవుడైన లేనివాడనైనా నా పోషకుడైన దేవుని నేను కనులారా చూడాలి. స్తోత్రం చెప్పండి అమ్మా. సంతోషంగా చెప్పండి హల్లెలూయా. నీ తలంపులు అలా ఉండాలి. ఒకరిని అణగద్రొక్కే తలంపులు కాదు. ఒక కుటుంబాన్ని పాడు చేసే కోరికలు కాదు. కొందరు కంకణం కట్టుకుంటారు, ఎలాగైనా ఈ కుటుంబాన్ని నేను పాడు చేయాలి. ఈరోజు చేస్తున్న కార్యాలు అవే. చేతబడి కార్యాలు చేస్తున్నారు. ఏ కార్యాలు? ఏ కార్యాలు? ఇంకా ఏదో వశీకరణలు. ఏ కరణాలమ్మా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఇంటికి వెళ్ళానండి. ఏంటితే ఆ ఇంటి మూలన నిమ్మకాయలు పెట్టి ఉన్నాయి. ఏందన్నా ఎందుకు వస్తున్నాయి అంటే మా మర్దల కొరకు నేను వశీకరణ చేస్తున్నా. వీడికి పెళ్ళం జరిపల్లా. మీకు అర్థమవుతుందా? మరి కొంచెం అట్లాగే చెప్పాలి పచ్చిగా. కొందరి మైండ్ మారదండి. దేవుడిచ్చిన భార్య దేవుడు నీకు ఇచ్చాడు. పరిశుద్ధముగా కుటుంబ సంసారము అది జరగాలి. స్తోత్రం చెప్పండి. అవునండి, ఆయన అలాగే చెప్పాడు. ఏంటి బాబు ఈ పని ఏంటి, ఈ పిచ్చి పనులేంటి?
ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు. చేసి 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 అది చేసి చేసి వలలో పడక తాగి 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 ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎంత చెప్పినా వినలేదు. పుట్టుక క్రైస్తవుడు ఆయన. ఏ క్రైస్తవుడు చెప్పాలి? ఏ క్రైస్తవుడు? ఏందంటే ఎందుకు చేశావు ఈ పనులు, పిచ్చి పనులు, ఈ కోరికలు ఏంటి, ఈ ఆలోచనలు ఏంటి? దేవుని నమ్ముకున్న వాళ్ళకి కోరికలు ఎప్పుడు శుద్ధముగా ఉండాలి. చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, ఏక స్వరముతో చెప్పండి. మీ స్వరము సియోనుకు వినబడు చెప్పండి. ఎస్, దేవుని పరిశుద్ధంగా ఉండాలి. ఎప్పుడు ప్రయాణం చేసినా, 10 మందిలో ప్రయాణం చేస్తున్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ ప్రయాణం చేస్తున్నా నీ కోరికలు. యోబు భార్య దూషించిన కోరిక మారలేదు. యోబు భార్య యోబును దూషించింది. దేవుని దూషించి చావరాదు అన్నది. ఇంకెందుకయ్యా, ఇంకేం ఒరిగింది, ఇంకేం జరిగిందని ఇంకా దేవుని విడువక, యథార్థను విడిచిపెట్టక ఇంకా ఆయనతో ప్రయాణం చేస్తున్నావు. దేవుని దూషించి తన భార్య మాటలు కూడా తన కోరికను మార్చలేకపోయింది. చెప్పాలి చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. ఏమా ఎందుకని దేవుని సన్నిధి రావట్లేదు? మా ఆయన వద్దంటున్నాడండి. సింపుల్గా ఎవరి మీద చెప్తున్నారు? నీ కోరికలు ఏమైనాయి అంటే భర్త భార్య వలన నీ కోరికలు మారాలనా? యోబు యొక్క భార్య ఆలోచన యోబులో నెరవేరలేదు. స్తోత్రం చెప్పండి. అవును ప్రియులారా, ఎవరికి వాళ్ళే రోషంగా బ్రతకాలి. మా ఆయన చెప్పాడు, మా ఆమె చెప్పింది, మందిరానికి వెళ్ళొద్దన్నాడు. వింటున్నారా? ఇది సంపూర్ణముగా నీ ఆలోచన నీ జీవితములో దేవుని సన్నిధి చేరనివ్వదు. ఎవరు ఎన్ని చెప్పినా, కొందరు చెప్పుడు మాటలు, ఏ మాటలమ్మా చెప్పాలి, చెప్పుడు మాటలు బాగా పనిచేస్తాయి కొంతమంది. ఎవరు చెప్పినా, ఎవరు ఏం చెప్పినా, ఎవరి మాట వినకూడదు. నీకు దేవుడు ఒక వాక్యాన్ని చూపించాడు, దేవుడు నీకు ఒక వాక్యం చేత నిన్ను దర్శించాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ కోరిక నెరవేరేంత వరకు నీవు ప్రభువులో ప్రయాణం చేయాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ మధ్యకాలంలో ఒక మందిరానికి రాకపోతే అడిగాను, అమ్మా ఎందుకు రావట్లేదు తల్లి, రా రా అంటే మా ఆయన ఈ మందిరానికి వద్దంటున్నాడు. ఏం జరిగిందమ్మా ఈ వద్దనడానికి? ఇందులో ఏం జరిగింది? స్తోత్రం చెప్పండి. ఏమీ జరగలేదు. ఏమైనా జరిగిందా? మా ఆయన వద్దంటున్నాడు అనేది. ఎంత బ్రతిమలాడమావని. తెలిసిన చోట దొంగలాగా బ్రతకాలి, తెలియని చోట వెళ్ళి దొరలాగా బ్రతకడానికి ప్లాన్ చేస్తున్నారు కొంతమంది. ఇప్పుడేమో ఆడ దొరల్లాగా ఉంటున్నారు. ఏమంటున్నారు? చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది దేవుడు ఏమైనా ఒప్పుకుంటాడా? ఆ జీవితాన్ని దేవుడు ఏమైనా ఒప్పుకుంటాడా? చెప్పాలి మీరు. ఒప్పుకోడు. ఇక్కడే నీవు పర్ఫెక్ట్గా, నీతిగా, న్యాయంగా బ్రతకకపోతే ఇంకొక చోట వెళ్ళి నువ్వు ఎలా న్యాయంగా బ్రతుకుతావు? ఇంకొక చోట వెళ్ళి ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతావు? స్తోత్రం చెప్పు, సంతోషంగా చెప్పు, బిగ్గరగా చెప్పు. ఎస్, దేవుడు నీ కొరకు సిద్ధపరచుచున్న ఉపదేశం, ఈ ఉపదేశంలో నీవు కట్టబడితే నీవు గనురాలుగా మారిపోతావు, నీవు గనుడుగా మారిపోతావు. హల్లెలూయా. అవును ప్రియులారా, ఈరోజు నీ కోరికలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించు. నా కోరిక ఏమిటంటే, నా కనులారా సియోనులో నా యేసయ్యను చూడాలి. ఆమేన్. నా శ్వాస ముగించేలోపు కొంతమందినైనా చీకటిలో నుంచి వెలుగులోనికి, కొంతమందినైనా ప్రభువైపు తిప్పి నా శ్వాస ముగించాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలనే కోరికతో నేను ఈ పరిచర్యలో అడుగుపెట్టాను. ఇది నా కోరిక. సేవలోకి వచ్చి కొన్ని కుటుంబాలని పాడు చేయడానికి కాదు నా కోరిక. వ్యక్తిగతంగా వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి కాదు.
నా కోరిక ఏంటంటే ప్రతి మనుషుణ్ణి సంపూర్ణునిగా చేసి క్రీస్తు ఎదుట నిలబెట్టాలని. దాని కొరకు మనం నడుము కట్టుకున్నాం. దాని కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఇల్లును, కుటుంబాన్ని, ఆస్తిని అన్నిటిని విడిచిపెట్టొచ్చాం. తుచ్చమైన కార్యాలు చేయాలనుకుంటే ఈ బైబుల్ అన్ని పక్కన పెట్టి లోకంలో బ్రతకడం, చెప్పండి, లోకంలో బ్రతకడం బెటర్. దీనిలోకి వచ్చిన తర్వాత చాలా భయంతో బ్రతకాలి, లేదంటే కఠినమైన తీర్పు ఉంటుందంట. ఏ తీర్పమ్మా? ఆ కఠినమైన తీర్పు దేవుని ఇంటి దగ్గర నుంచే ఆరంభమవుతుంది. మా దగ్గర నుంచి ఆరంభమవుతుంది. ఎక్కడి నుంచి చెప్పండి? మా దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మామూలు విషయం కాదమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంతో బ్రతకాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మీరు కాదు మేము. స్తోత్రం చెప్పండి. మీకు వద్దా? నాకైతే నేను అనుకుంటున్నా, మీరైతే వద్దా? కావాలి అన్న వాళ్ళు కుడి చేతి ఇంకా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అవునా కాదంటారా? చెప్పండి. దేవుని కొరకు మనం బ్రతకాలి. ఈ లోకంలో ఏముందండి? ఈ లోకంలో కుటుంబ అవసరాల కొరకు కోరికలు కోరడం తప్పేమీ కాదు. ఆ కోరికలు తుచ్చమైనవిగా ఉండకూడదు. ఇచ్ఛలను నెరవేర్చుకునే, ఇచ్ఛలను, నీ శరీరం ఆశించిన ఇచ్ఛలను నెరవేర్చుకునే కోరికలు ఉండకూడదు. చూడండి, బైబిల్లో కొందరి తలంపుల వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 59 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నాయి, నిరపరాధులను. చూడండి, వారి తలంపులు ఎలాంటివంట? ఎవరిని చంపడానికి? ఏదో గుట్టుగా పరిశుద్ధంగా న్యాయంగా బ్రతుకుతుంటే వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? ఎలాగైనా వీళ్ళని చంపాలి, ఎలాగైనా చంపేయాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు చంపి బ్రతుకుదామనే? నిరపరాధం చంపి నువ్వు బ్రతుకుదావు మీద? ఏదో వాళ్ళు బ్రతుకుతుంటారు, ఎవరు జోలికి వెళ్ళకుండా వాళ్ళు కష్టపడి ప్రార్థన చేసుకొని ఓ చక్కని ఇల్లు కట్టుకుంటా ఉంటే ఎదురుగున్నోడు ఎలాగైనా వీళ్ళని ఎట్లా చంపుదామా అని ప్లాన్ చేస్తుంటారు, ఎట్లా లేపేద్దామా అని ప్లాన్ చేస్తుంటారు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నది అదా? చాలా చాలా చోట్ల జరుగుతున్నది ఇదే. ఆ వ్యక్తి ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు, ఆ వ్యక్తి ఎంతో నీతిగా ఉన్నాడు, ఎవరి జోలికి వెళ్ళడు, ఏదో తన ప్రార్థన ఏంటో, తన భక్తి ఏమిటో, తన ప్రయాణం ఏంటో వెళ్తుంటాడు. ఇతనే నిరపరాధి అంటే. ఈ నిరపరాధిని చెప్పు, కొందరు తలంపులు ఎలా ఉన్నాయి? నిరపరాధిని చంపడానికి ఆలోచిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా సంతోషంగా చెప్పండి. 56 5 7 వచనాలు. 56వ కీర్తన 5 7 వచనాలు. దినమెల్లా నా మాటలు, చూడండి, దినమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదురు. చూడండి, నాకు హాని చేయాలనని తలంపులు నిత్యం పుడుతున్నాయంట. నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలను కనిపెడుతున్నారంట. దేవునికి చాలు, తాము చేయి దోషాల్లో వారు చిక్కుకుంటారు అని చిక్కుకోవాలని తను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయంట. ఇప్పుడు మన తలంపులు, మన ఆలోచనలు, మన కోరికలు ఎలా ఉన్నాయి? మన తలంచే తలంపు ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. మన తలంపులు ఎప్పుడు ఎలా ఉంటే న్యాయయుక్తంగా ఉండాలి. మన కోరికలైనా, ఆలోచనలైనా, తలంపులైనా ఇవన్నీ తలలో నుండి పుట్టాయి. చెప్పండి, కోరికలు, ఆలోచనలు, తలంపులు. దేవునికి మహిమ కలుగునుగా. అందరు సంతోషంగా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
యోబు లాంటి కోరిక ఉండాలి మనకి. ఏ కోరిక ఉండాలి? యేసేపు లాంటి కోరికలు ఉండాలి మనకి. దానియేలు లాంటి కోరికలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళ ముందు ఏది తెచ్చినా ఆశించలేదు. అవునా కదా? రాజులు తినేటువంటి భోజనం అది. దాన్ని కూడా వాళ్ళు ఆ కోరిక పుట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకని ఆ కోరిక వాళ్ళకు పుట్టలేదంటే ఆ దేశంలో ఎక్కువగా విగ్రహారాధన దేశం అన్నమాట. వాళ్ళ దేవతలకు బలులు అర్పించిన తర్వాత అది వారు ఒకవేళ ఆ రాజులు భుజించే భోజనం అది తయారు చేస్తారు కాబోలు. అది మా శరీరాలకు తిని అపవిత్రత పరుచుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎవరు పెట్టినా తినేస్తాం. అవునా కదా? శుభ్రంగా తినేస్తాం. అక్కడ మటన్ దొరుకుతుంది, అక్కడ బిర్యానీ దొరుకుతుందంటే శుభ్రంగా తినేసి ఒక కూల్ డ్రింక్ తాగి వచ్చేస్తాం. అవునా కదా? చెప్పండి. వద్దు ప్రభా, ఇది నాకు నిషిద్ధం, ఇది నేను తినకూడదు ప్రభా అని ఏ రోజన్నా అనుకున్నారా? చెప్పండి, ఏ రోజన్నా అనుకున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ఫంక్షన్ పిలిచినా పట్టు చీరలు కట్టి హ్యాపీగా వెళ్ళొస్తాం. అవునా కదా? ఎందుకంటే మనం వెళ్తే మళ్ళీ మన ఫంక్షన్కి వస్తారు, మన అమ్మాయికి సదింపులు పెడతారు. స్తోత్రం చెప్పండి. మనం వెళ్ళకపోతే మళ్ళీ మనకి సదింపులు రావు. స్తోత్రం చెప్పండి. సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఏమిటంటే ఈ తల ఎలా ఉందంట? ఆయన వెంట్రుకలు చెప్పాలి హిమమంతా తెల్లనివై, కొద్దిగా కూడా నలుపు లేదంట. అది మీరు నేర్చుకోవాల్సింది. మనకు కొద్ది రోజులు రంగు వేస్తున్నాం అనుకుందాం, కొద్ది రోజులు ఎంటికలు ఎరగానే ఏం కనపడతాయి? కొద్ది లోపల తెల్లగా కనపడతాయి, పైన సగం నలుపు. యేసు ప్రభులో సగం నలుపు లేదు, సగం తెలుపు లేదు, మొత్తం తెలిపే. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. మనకైతే సగం అది ఉంటాయి. కాసేపు ఏమో ఇక ఎవ్వరు పలకరించకుండా భక్తి చేస్తాం. ఒక రోజు అయితే, రెండో రోజు మళ్ళా నలుపులోకి వస్తాం. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన వెంట్రుకలలో ఎక్కడ నలుపు లేదు. మీకు అర్థమై ఉండాలి, నలుపు లేదంటే ఏమీ లేదు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయన యందు ఏ పాపము కనబడలేదు. పిలాతు అంటాడు కదా, ఆ పిలాతు ఏమంటాడు? ఆయనలో ఏ దోషము నాకు కనబడలేదని తన చేతులు, ఈ నిరపరాధుని రక్తం నాకు అపరాధం అంటకుండా నేను ఉండడానికి నిర్దోషిగా తన చేతులు కడుక్కుంటాడు. ఈయన యందు నాకు ఏ దోషము కనపడలేదు. ఆమేన్. చూసారా? అది ఆత్మీయ అర్థం. హిమమంతా ఆయన వెంట్రుకలు తెల్లనివై ధవలముగా ఉన్నాయి. ఆయన తలంపులలో ఎక్కడ చీకటి లేదు. ఆమేన్ చెప్పండి. ఆయన పుట్టుక నుంచి ఆయన మరణ పునరుద్ధానముల వరకు ఆయనలో ఎక్కడ నలుపు చూడలే. మీరు ఎక్కడైనా చూపించగలరా నలుపు? యేసయ్య వెంట్రుకల్లో నలుపు చూపగలరా? ఇప్పుడు యేసుప్రభు ఫోటోలు మనలు సొంతగా గీసి వెంట్రుకలు నల్లగా పెడుతున్నారు. యేసుప్రభు వెంట్రుకలు బొమ్మల్లో నల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయా? మరి నల్లగా ఎందుకని పెడుతున్నారు వీళ్ళు? పెద్ద లక్షల మంది పండుగలు చేసి నల్లగా పెట్టి ఫోటో పెడుతున్నారు. ఎంత తెలివి తక్కువ తనం. స్తోత్రం చెప్పండి. హుషారు చెప్పండి. అదంతా గ్రాఫిక్స్. వీళ్ళు గ్రాఫిక్స్ను, ఎవరో చేసిన గ్రాఫిక్స్ని యేసు ప్రభు బొమ్మలుగా తయారు చేస్తున్నారు. అసలు ఆయన వెంట్రుకలు ఎలా ఉన్నాయి? ఎక్కడన్నా నల్లగా ఉన్నట్లు మీరు బైబిల్లో చూడరా? చూపిస్తాను, వాళ్ళు చేయొద్దండి. ఇక్కడే ఉంటా నేను. మనం ఎక్కడ ఉన్నా మన వెంట్రుకలు తెలుగుగానే ఉండాలి. తెలుగుపేటకి వెళ్ళినా తెల్లగానే ఉండాలి. స్తోత్రం చెప్పండి. అర్థమై ఉండాలి మీకు. గట్టిగా చేతులు ఎత్తి ఊపుతూ గట్టిగా వెళ్ళు చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా మన వెంట్రుకలు ఎలా ఉండాలి? అంతే. ఎక్కడన్నా ఆ మనిషి ఎప్పుడు అలాగే ఉండాలి. ఒక చోట ఒక నటన, ఇంకొక చోట ఇంకొక నటన చేయకూడదు. అలా చేస్తే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళం.
నీవు నేను పరలోకంలో కనపడడానికి మన వెంట్రుకలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా పరిశుద్ధముగా ఉండునుగాక. అర్థమైంది ఆ వాక్యం? అర్థమైంది అన్న వాళ్ళు కుడి చేతి గట్టిగా ఒక్కసారి హల్లు చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఇంకోసారి చెప్పండి. మరి అలా బ్రతుకుదామా? దేవుని కొరకు అలా ఉందామా? ఒక్కొక్క చోట ఒక వేషం వేద్దామా? చెప్పండి. ఒక్కొక్క చోట ఒక నటన చేద్దామా? ఎక్కడికి వెళ్ళినా నా ఎంట్రుకలు తెలుపుగా ఉంటున్నాడు. ఆమె చెప్పండి. నేనే చోట ఉన్న ఎంట్రుకలు నా తలలో తెలుపుగానే ఉండాక. అట్టాగాని రంగేసి తెల్ల ఎంట్రుకలు వేయాలని కాదు నేను చెప్పిన అర్థం. అమ్మా వింటున్నారా? ఇప్పుడు నల్ల ఎంట్రుకలు కూడా తెల్ల రంగు వేసుకోవచ్చు, తప్పేమి వేసుకోవచ్చు, వేసుకోవాలని కాదు దాని అర్థం. ఆత్మీయ అర్థం చెప్పాను కదా. మన వెంట్రుకలు తెల్లగా ఉండడం అంటే ఏంటి? మన తలంపులు, మన కోరికలు, మన ఆలోచనలు తెల్లగా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. ఎక్కడున్నా తెల్లగా ఉండాలి. నీ ఎంటికలు ఎక్కడున్నా అంతేగా. నీ కోరిక ఎవరిని చూసినా నీ కోరిక ఏం కలగాలి? చెప్పండి. పరిశుద్ధముగానే ఉండాలి. స్తోత్రం చెప్పండి. మోకరించగలరా? మోకరిస్తే ప్రార్థన చేసుకుందాం. చక్కని సందేశం దేవుడు మన కొరకై సిద్ధపరిచి ఉన్నాడు.